శేర్లింగంపల్లి మండలం గుట్టలబేగంపేట రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 16లోని 10 ఎకరాల 20 గుంటల భూమి జోలికి వెళ్లవద్దని హైకోర్టు హైడ్రా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సంబంధిత భూమి యజమానులను ఇబ్బంది పెట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు భూమి యజమానులు బుధవారం తేదీన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ఉత్తర్వులతో పాటు దరఖాస్తును అందజేశారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తమ భూమిపైకి వచ్చి ఇబ్బంది పెట్టవద్దని అందులో కోరారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 16లో 10 ఎకరాల 20 గుంటల భూమి వై అంతిరెడ్డి సహా 9 మంది పేర్లపై ఉంది. సున్నం చెరువుకు సమీపంలో ఉన్న ఈ భూమి FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తమ భూమిలో ఫెన్సింగ్ వేయడానికి జేసీబీలను తీసుకొచ్చి భూమిని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా ప్రయత్నించారని, తమ భూమిని ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నిస్తే తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి తమ భూమి FTL బఫర్ జోన్లో లేదని పిటిషనర్లు తెలిపారు. గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఇక్కడ సర్వే చేసి FTL పరిధిలోకి వచ్చే తమ కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారని, బఫర్ జోన్లోకి వచ్చే 30 మీటర్ల భూమిని స్వాధీనం చేసుకుని అందులో 100 అడుగుల రోడ్డు నిర్మించారని తెలిపారు. FTL పరిధి నుంచి 30 మీటర్లలోపు ఎలాంటి కట్టడాలు ఉండకూడదని 7/4/2012లో ఇచ్చిన జీవో 168 పేర్కొంటున్నది. దీని ప్రకారం చూసినా తమ భూమి FTL పరిధిలో ఉండే ఆస్కారమే లేదని, బఫర్ జోన్లో కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. FTL బఫర్ జోన్ పరిధిలోకి రాని తమ భూమి విషయంలో జోక్యం చేసుకునేందుకు హైడ్రా అధికారులకు ఎలాంటి అధికారం లేదని కోర్టుకు విన్నవించారు. ఇది పట్టా భూమి కావడం బఫర్ జోన్ మీదుగా వెళ్లిన 100 ఫీట్ల రోడ్లకు జీహెచ్ఎంసీ తమకు డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్ రూపంలో దాదాపు ఎకరన్నర భూమిని నష్టపరిహారం కూడా చెల్లించిందని కోర్టుకు తెలియజేశారు. హైడ్రా అధికారులు రాత్రిపూట భూముల్లోకి వచ్చి బుల్డోజర్లతో భవంతులను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేస్తున్న అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్లు తమ భూమిలోని నిర్మాణాల విషయంలోనూ ఇలానే జరుగుతుందేమోననే ఆందోళనలు వ్యక్తం చేశారు. తమ భూమి FTL బఫర్ జోన్ల పరిధిలో లేనందున వారికి జోక్యం చేసుకోవద్దని ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ల అనుభవంలో ఉన్న భూమి విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని పేర్కొంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.